హలో ఎవ్రీవన్. పురాణాల్లో భస్మాసురుడు అనేసి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక పవర్ ఉండేది. అది ఏంటి అంటే అతను ఎవరి తలపైన చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోయేవాళ్ళు. బట్ అతను ఆ పవర్ని తప్పుగా యూజ్ చేసుకున్నాడు. తన తలపైన చేయి పెట్టుకున్నాడు, తనే భస్మం అయిపోయాడు. సో ఒక పవర్ అనేది ఒక డిజాస్టర్ని క్రియేట్ చేస్తుంది. అదే పవర్ని మనం సరిగ్గా యూజ్ చేసుకున్నట్టయితే ఒక ట్రెమెండరస్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. మనం ఆ పవర్ని ఎలా యూజ్ చేసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ మైండ్. మన మైండ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంది అంటే అది మన మైండ్. సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. మన ఆలోచన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక ఆలోచన అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని క్రియేట్ చేస్తుంది. ఒక ఎమోషన్ అనేది మ్యాగ్నెటిక్ సిగ్నల్ని క్రియేట్ చేస్తుంది. సో మనం యూనివర్స్లోకి మన మైండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని ఎప్పుడు కూడా సెండ్ చేస్తూ ఉంటుంది. అంటే క్వాంటమ్ ఫీల్డ్లోకి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ని సెండ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అనేది ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది. సో మనం హయ్యర్ వైబ్రేషన్లో ఉన్నామా లేకపోతే లోవర్ వైబ్రేషన్లో ఉన్నామా అనేది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు హయ్యర్ వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుందాము. సో మనం ఎప్పుడు హయ్యర్ వైబ్రేషన్లో ఉండాలి అంటే 4 థింగ్స్ని మన లైఫ్లో మనం అప్లై చేసుకోవాలి. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ప్యాషనెట్. మనం చేసే వర్క్ పట్ల ఎప్పుడు కూడా ప్యాషనెట్గా ఉండాలి. అంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే దాన్ని 100% బెస్ట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జాయ్. మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఇల్లు ఉంటే హ్యాపీగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటే హ్యాపీగా ఉంటాను, లేకపోతే నాకు డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటాను, మంచి జాబ్ ఉంటే హ్యాపీగా ఉంటాను అని అంటూ ఉంటారు. బట్ మనకి ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో వాటన్నిటిని మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. థర్డ్ వన్ వచ్చేసి అప్రిషియేట్ ఎవ్రీథింగ్. మన చుట్టూ ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ని, బెస్ట్ థింగ్స్ని మనం ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న పీపుల్స్లో ఉన్న బెస్ట్ థింగ్స్ని మనము అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అండ్ మనం గ్రాటిట్యూడ్ని ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అని. ద ఫోర్త్ వన్ ఈజ్ లవ్. బీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. కనెక్ట్ విత్ యువర్ డీపర్ సెల్ఫ్. మీ డీపర్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతూ ఉండండి. ఫీల్ ద లవ్ విత్ యూనివర్స్. ఫీల్ ద లవ్ విత్ ఎవ్రీథింగ్. మన చుట్టూ ఉన్న లవ్ను ఫీల్ అవుతూ ఉండండి. ద ఎర్త్ ఈజ్ లవింగ్ యూ. మన చుట్టూ ఉన్న ద ఎయిర్ ఈజ్ లవింగ్ యూ అండ్ ద వాటర్ ఈజ్ లవింగ్ యూ. సో ఈ యూనివర్సల్ లవ్ని ఫీల్ అవుతూ ఉండండి. అప్పుడు మనము హయ్యర్ వైబ్రేషన్లో ఉంటాము. ఎప్పుడైతే మనం హయ్యర్ వైబ్రేషన్లో ఉంటామో యూనివర్స్ నుంచి గుడ్ థింగ్స్ని, బ్యూటిఫుల్ థింగ్స్ని మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము.